సార్ 'పవన్ కళ్యాణ్' మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'లో చిరంజీవి గారు కూడా నటించబోతున్నారు అని చెప్పి ఒక న్యూస్ వస్తుంది. ఇది ఎంతవరకు నిజం అంటారు? న్యూస్ ఎందుకు అడిగావో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఒక ఫోటో సర్క్యులేట్ అవుతుంది. అవును. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు సినిమా సెట్లో ఉన్నటువంటి ఫోటో సర్క్యులేట్ అవుతుంది. నాకు తెలిసి దాన్ని చూసి అడుగుతుంటాను. అది ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ని చిరంజీవి గారు విజిట్ చేసిన సందర్భంలో జరిగినటువంటి పిక్ అనమాట అది. ఓకే. అది అన్నపూర్ణ స్టూడియోలో ఒక కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు హరిశంకర్ గారు. ఉస్తాద్ భగత్ సింగ్ అనేది హరిశంకర్ గారు పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో గబ్బర్ సింగ్ తర్వాత వస్తున్నట్టు సినిమా భారీ అంచనాలు ఉన్నాయి. గబ్బర్ సింగ్ ఎలాంటి ట్రెండ్ సెట్ చేసిందో మనం చూసాము. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఇప్పుడు అదే లెవెల్లో అదే క్రేజ్ ఉంది వాళ్ళిద్దరి కాంబినేషన్కి. బట్ అది పొలిటికల్గా ఆయన కొంచెం బిజీ అవ్వటం వల్ల, డిప్యూటీ సీఎం అవ్వడం వల్ల లేట్ అవుతూ వస్తుంది. ఆయన కమిట్ అయిన సినిమాలు ఒక 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఆల్రెడీ హరిహరవేరమలు జూలై 24 రిలీజ్కి ఉంది, ఈ మంత్ 24. ఓజీ ఒకటి కంప్లీట్ అయిపోయింది, ఆయన కంప్లీట్ చేసేసారు. అది సెప్టెంబర్ 25 డేట్ వేసేసారు. ఇక మిగిలిపోయింది ఉస్తాద్ భగత్ సింగ్. దీన్ని ఆయన పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి కీలక సన్నివేశాలన్నీ కూడా ఒకటే షెడ్యూల్లో పెట్టుకుని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. అవి ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది. ఆ షూటింగ్ సెట్స్కి చిరంజీవి గారు విజిట్కి వెళ్ళారు. ఆ సందర్భంలో తీసినటువంటి ఫోటో, వాళ్ళిద్దరి మధ్య మైత్రి నవీన్ గారు ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆ ఫోటో బయట రావడం జరిగింది. సో ఇక్కడ చిరంజీవి గారు చూసుకున్నా కానీ ఒక గెటప్ కనిపిస్తుంది చిరంజీవి గారికి ఆ ఫోటోలో. ఆ గెటప్ చూసి అందరూ కూడా చిరంజీవి గారు ఉస్తాద్ భగత్ సింగ్లో నటిస్తున్నారా అనే క్యూరియాసిటీ అయితే అందరిలో ఉంది. బట్ ఏమో క్యామియో రోల్ చేసినా చేయొచ్చు, ఎంతేముంది. ఇప్పుడు చిరంజీవి గారి సినిమాల్లో క్యామియో రోల్ చేయలేదా, పవన్ కళ్యాణ్ గారు చేశారు శంకర్దాద జిందాబాద్ దాంట్లో. అట్లా చేస్తే తప్పేముంది, వాళ్ళ అన్నదమ్ముల బాండింగ్ ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇంకేమైనా సినిమాలు కమిట్ అవుతారా లేదా, ఈలోపు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఆయన ఏం ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు పొలిటికల్గా ఆయన బిజీగా ఉన్నారు, ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో ఆయన పైన చాలా బాధ్యతలు ఉన్నాయి. ఇప్పటివరకు అయితే కమిట్ అయిన ఈ 3 సినిమాలు తప్ప ఇంకా ఏ సినిమా కమిట్ అవ్వలేదు. సో ఈయన కొంతమంది మాట్లాడుతున్నారు కూడా, పవన్ కళ్యాణ్ గారు చేసే ఆఖరి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ అవుతుంది అని చెప్పి. అది ఆయన ఇంకొకటి చెప్పారు పలు వేదికల మీద కూడా, నాకు వచ్చేటువంటి ఇన్కమ్ సోర్స్ ఓన్లీ సినిమాలు మాత్రమే అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో సినిమాలు వదులుకుంటే ఆయనకి ఇన్కమ్ సోర్స్ ఏది, నెక్స్ట్ ఎలక్షన్స్ అని, దాని తర్వాత ఎలక్షన్స్ కానీ, పార్టీ నడిపేయాలన్నా ఏదైనా ఇన్కమ్ సోర్స్ ఉండాలి కదా. సో సైమల్టేనియస్గా 2 చేసుకుంటా వెళ్తారా, లేకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ లాస్ట్ అవుతుందా, లేకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ లాస్ట్ సినిమా అవుతుంది కాబట్టి చిరంజీవి గారు క్యామియో చేస్తున్నారా దాంట్లో, ఇలా చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. బట్ మనకున్న సమాచారం ప్రకారం అయితే ఆయన సెట్ విజిట్ చేయడానికి వెళ్ళారు. అన్నదమ్ములు ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు, అక్కడ సరదాగా స్పెండ్ చేసి రావడం అయితే జరిగింది. చిరంజీవి గారు కూడా చాలా బిజీగా ఉన్నారు. అనిల్ రావుపూడి ప్రాజెక్ట్ ఒకటి నడుస్తుంది, అది డేటేస్ ఉన్నారు ఆల్రెడీ, సంక్రాంతికి రిలీజ్ అని చెప్పేసి. సో వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు, ఆయన కూడా అదే పందాలు వెళ్తున్నారు. సో నాకు తెలిసి 2 పక్క పక్కన షూటింగ్ జరుగుతున్న వేళ కలుసుకోవటము ఇట్లాంటివి జరుగుతుంటాయి, ఎందుకంటే ఆయన కూడా గెటప్లో ఉన్నాడు కాబట్టి. సో ఈ 2 సందర్భాల్లో వాళ్ళిద్దరు మీట్ అయి ఉండొచ్చు. మనం ఏదైతే ఫోటో చూసామో ఆ ఫోటో చుట్టూ మనం చెప్పుకున్న ఊహాగానాలు మొత్తం సర్క్యులేట్ అవుతున్నాయి. ఒకవేళ నాకు తెలిసి అయితే లేదు, ఉస్తాద్ భగత్ సింగ్లో చిరంజీవి గారు ఎలాంటి రోలు చేయట్లేదు. ఒకవేళ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇద్దరిని చూస్తే ఈ మెగా ఫ్యాన్స్కి ఇంకా హ్యాపీ అవుతారు కదా, ఒకటే స్క్రీన్ షేరింగ్ అంటే. సో ఫోటో చుట్టూ ఉన్నటువంటి స్టోరీ ఇది అనమాట.